ఉద్యోగ రంగం ఒక విచిత్రమైన సంక్షోభంలో పడింది. ఒక పక్క అనుభవం ఉన్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తుంటే, మరోపక్క ఫ్రెషర్స్ ఆఫీస్లో ఖాళీగా కూర్చోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓవర్ క్వాలిఫైడ్ అంటూ సీనియర్లపై వేటు పడుతుంటే, బోర్అవుట్ అంటూ జూనియర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది జాబ్ మార్కెట్ మొత్తం ఇలానే ఉంది. ఉద్యోగ మార్కెట్లో ఇప్పుడు రెండు రకాల భయాలు వెంటాడుతున్నాయి. ఒకటి లే ఆఫ్, రెండు బోర్అవుట్. ఢిల్లీకి చెందిన 43 ఏళ్ల మహిళ 8 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తోంది. అయితే ఇక మీ అవసరం మాకు లేదంటూ కంపెనీ ఉన్నట్టుండి ఆమెను జాబ్ నుంచి పీకేసింది. చేతిలో ఒక కాఫీ కప్పు, డెస్క్ ప్లాంట్, 3 నెలల జీతం తప్ప ఆమెకు మిగిలిందేమీ లేదు. దీన్ని కంపెనీలు స్ట్రాటజీ అంటున్నాయి. కానీ ఉద్యోగులకు ఇది ఒక పీడకలలా మారింది. మరోవైపు 22 ఏళ్ల ఓ యువతి పరిస్థితి పూర్తిగా భిన్నం. ఐటీ ఆఫీస్లో అద్దాల గదిలో కూర్చుంటుంది. కానీ చేతిలో పని లేదు. మేనేజర్లు ప్రాజెక్టులు ఇవ్వరు. మీటింగ్స్ మాత్రం పెరుగుతాయి. జీతం వస్తోంది కానీ ఎదుగుదల లేదు. దీన్నే ఇప్పుడు బోర్అవుట్ అంటున్నారు. అంటే పని ఒత్తిడి వల్ల వచ్చే బర్న్అవుట్ కాదు, పని లేకపోవడం వల్ల వచ్చే విరక్తే ఈ బోర్అవుట్. మరోవైపు అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు ఏఐ పేరుతో వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2025లో అమెరికాలోనే దాదాపు 12 లక్షల ఉద్యోగాలు పోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. రిక్రూటర్ల మాటల్లో చెప్పాలంటే మార్కెట్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. మిడిల్ మేనేజ్మెంట్ ని తీసేస్తున్నారు. జూనియర్లను తక్కువ జీతానికి ఎక్కువ కాలం అట్టిపెట్టుకుంటున్నారు.